డూండి రాకేష్ కె శివశర్మపై వైసీపీ నేతలు దాడి చేయడం హేయమైన చర్య అని టీడీపీ స్టూడెంట్ అండ్ యూత్ వింగ్ నాయకులు దాడి మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం దాడి అప్పారావు బిల్డింగ్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ కె శివశర్మ దాడిపై పోలీసు వారు సమగ్ర విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దీనిపై వారు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న అరాచకాలకు పశ్చిమ నియోజకవర్గం మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు కొమ్ము కాస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు బాగోలేదని ఎన్నిసార్లు కుటుంబ సభ్యులు వెల్లంపల్లికి చెప్పినా కనీసం పరామర్శించలేదని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎవరైనా రౌడీయిజం, గూండాయిజం చేస్తే వెంటనే అక్కడికి వచ్చి వారికి అండగా నిలబడతారని తెలిపారు. డూండి రాకేష్ ఎదుగుదల చూసి వారవలేక ఇటువంటి నీచ రాజకీయాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇంతియాజ్, 35వ డివిజన్ టీడీపీ ఎస్సీ మహిళా నాయకురాలు పాడిపట్ల సరస్వతి, 54వ డివిజన్ ఎస్సీ నాయకులు బడే అంబేద్కర్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రమణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నా పేరు దాడి మురళీకృష్ణ. రాష్ట్ర ప్రజలందరికీ మీడియా శుభాకాంక్షలు. 2 రోజుల క్రితం టీడీపీ నాయకులు అయినటువంటి మన శర్మ గారి పైన, అలాగే డూండి రాకేష్ గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు టీడీపీ విద్యార్థి విభాగం, అలాగే యూత్ విభాగం తీవ్రంగా ఖండిస్తుంది. దీనిపైన సమగ్ర విచారణ జరిపి పోలీస్ డిపార్ట్మెంట్ వారు సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా, రౌడీ షీటర్ల మీద, దొంగల మీద సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ విషయం నారా లోకేష్ గారి దృష్టికి, అలాగే హోమ్ మినిస్టర్, సీఎం గారి దృష్టికి వెళ్ళింది. వాళ్ళు సరైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ చేస్తున్న గోండా రాజకీయాలకి, అరాచకాలకి అట్టుగట్ట ఎలాగైనా వెయ్యాలని చెప్పని మేము నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విన్నవించుకుంటున్నాము. దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు, పద్ధతులు ఉంటాయి. అలాగే వైఎస్ఆర్సీపీకి ఉన్న సిద్ధాంతాలు ఏంటి అంటే, క్వాలిఫికేషన్ ఏంటంటే రౌడీయిజం, గోండాయిజం, వీళ్ళను మాత్రమే వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అవి మనసా వాచ కర్మ పాటించేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రౌడీయిజాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తారంటే, అవి ఉన్న వారిని మాత్రమే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దానిని తూచా తప్పకుండా పాటించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. ఎక్కడ రౌడీయిజం, ఎక్కడ గోండాయిజం ఉందంటే ముందు వాలిపోతాడు. మొన్న రీసెంట్ గా వైఎస్ఆర్సీపీలోని ఒక కార్యకర్తకి ఇబ్బంది అవుతే వాళ్ళ కుటుంబ సభ్యులే కానీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళే కానీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి విన్నవించుకుంటే వాళ్ళని పరామర్శించకపోవా, వాళ్ళని అసలు పట్టించుకోకుండా వదిలేశాడు. కానీ వెంటనే సుజనా చౌదరి గారు ఆఫీసుకి తెలియపరచగానే వారికి ఆర్థికంగా సహాయం చేశారు సుజనా చౌదరి గారు. కానీ ఎక్కడైతే రౌడీయిజం చేసి వీళ్ళ మీద ఎప్పుడైతే అరాచకం చేసి గోండాయిజం చేశారో అక్కడ వాలిపోతాడు. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల కాలంలో కూడా రౌడీల్ని, గోండాలను ఎంకరేజ్ చేసిన ఏదైనా ఉంది అంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారే. ఈ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మొన్న ఆర్యవైశ్య మన డూండి రాకేష్ గారు చైర్మన్ గారి మీద అటాక్ జరగగానే ముందు పరిగెట్టుకుంటూ వచ్చేసి ఏదో ఒక 4-5 వెనకాల వేసుకుంటూ వచ్చేసి హీరో లాగా బయటకు వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాడు. యాక్చువల్ గా ఏదైనా పార్టీలోని ఇలాంటి చర్యలు చేసేటువంటి ఒక రౌడీల్ని వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అలాంటివి చేయకుండా ఈయన వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ 1 టౌన్ లోని కేసినేని శివనాథ్ చిన్ని గారు కానీ, సుజనా చౌదరి గారి నాయకత్వంలో కానీ చాలా ప్రశాంతంగా వెళ్తుంది పశ్చిమ నియోజకవర్గం. కానీ దానిని విరుద్ధంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఎలాగైతే ఎంకరేజ్ చేశాడో మళ్ళీ వాళ్ళని ఈ రోజు ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈయన మినిస్టర్ గా ఉన్నంత కాలంలో చేసింది ఏమీ లేదు. ఈ రోజు మన డూండి రాకేష్ గారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, తెలుగు జాతి, ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి మొత్తం గొప్పగా చెప్పుకునేటటువంటి మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని కట్టించి అందరికీ ఎంతో గర్వంగా నిలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరున్నారంటే డూండి రాకేష్ గారు. ఆ డూండి రాకేష్ గారి ఎదుగుదలని సహించలేక ఆయన ఎలాగైనా తొక్కాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు కేబిఎన్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని తీపిచ్చడమే కాకుండా అది ఎక్కడో మూలన పెట్టాడు. తర్వాత మేమే ఎన్నోసార్లు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కనుక ప్రతిష్ఠిస్తే విద్యార్థులకి ఎంతో మంచి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పినా కూడా పెట్టించలేదు. కానీ ఈ రోజు మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ అయినటువంటి డూండి రాకేష్ గారు చేస్తున్నటువంటి చర్యలు ఎంతో మంచి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అది తట్టుకోలేనటువంటి వెల్లంపల్లి శ్రీనివాస ఆయన మీద అటాక్ జరగగానే ముందు పరిగెట్టింది ఎవరైనా ఉన్నారంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారే.
ఇలాంటి చర్యలు, ఇలాంటి రౌడీయిజాన్ని, ఇలాంటి గోండాయిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి నాయకుల మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. అయ్యా, డూండి రాకేష్ గారి గురించి చెప్తున్నాను వినండి. వారి గుమ్మం దగ్గరికి వెళ్ళిన ఆడబిడ్డలకి, వాళ్ళలో ప్రతి ఒక్కరిలోని వాసవి మాతను చూసుకొని వాళ్ళకి చీరలు పెట్టి వాళ్ళని చక్కగా గౌరవంగా పంపించే సంస్కృతి ఉన్నటువంటి డూండి రాకేష్ గారిని మీరు ఎంత దారుణంగా విమర్శిస్తున్నారు అంటే, ఆయన ఎంత వ్యతిరేకంగా వెళ్తున్నారు అంటే, ఆర్యవైశ్యులు ఎవరు కూడా దీన్ని హర్షించరు, మిమ్మల్ని ఇంకా వ్యతిరేకిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మేము రేపు ఇలాంటి గోండాల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కట్టడి చేయకపోతే ఇంకా ఎలాంటి అరాచకాలు జరుగుతాయో కూడా మనం ఓకే అందాం. అందుకని దీనిని మేము డీజీపీ గారి దగ్గరికి, నారా లోకేష్ గారి దగ్గరికి, సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లి ముందు వీరని కట్టడి చేస్తేనే గాని ఇలాంటి చర్యలు ఆగమని చెప్పని కూడా విన్నవించుకుంటున్నాము. కావున దీనిని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎవరు దీనిని వ్యతిరేకిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే విద్యార్థి విభాగం తరపున కూడా మేము దీనికోసం ముందుకు ఎలా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని కూడా చెప్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సయ్యద్ ఇంతియాజ్, భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీని. మొన్న 2 రోజుల కిందట జరిగిన టీడీపీ కార్యకర్తల మీద కానీ, గుండి రాకేష్ మీద కానీ జరిగిన ఈ సంఘటనకు నేను ఖండిస్తున్నాను. ఇదేంటంటే, సుజనా చౌదరి గారు వచ్చిన తర్వాత మన పశ్చిమ నియోజకవర్గానికి చాలా ప్రశాంతంగా ఈ డ్రగ్స్ గిల్స్ అని చాలా ప్రాబ్లమ్స్ ఉన్న దాన్ని మొత్తాన్ని ఒక దారికి తెచ్చారు. మన సుజనా చౌదరి గారి పేరు చెడగొట్టడానికి కొన్ని అడ్డు శక్తులు వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకటి గొడవ చేయటం, ఏదో సాధించేద్దాం అనుకుంటారు. అందుకే ఇంటికి పంపించినా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. మళ్ళీ మేమున్నాం వస్తాం అంటున్నారు. ఇలాంటి పనులు చేసుకొని రావడానికి ఛాన్సే ఉండదు. కూటమిగా మేము కలిసి ఉన్నంతసేపు మీ ఆటలు సాగవు. ఆలోచించుకోండి. మీరు ఇలాంటి ఎన్ని చిల్లర వేషాలు వేసినా మా బలమే మా కూటమి. భారతీయ జనతా పార్టీ ఇది సహించదు. కానీ సుజనా చౌదరి గారిని మీరేం అసపాలు చేస్తానన్నా అది కుదరదు. ఆయన ప్రజలే చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, సుజనా చౌదరి గారు చేసినట్టు ఇప్పుడు వరకు మినిస్టర్గా ఉన్న వెల్లంపల్లి గారు కానీ ఎవరో ఇద్దరు ఎంతమంది అయినా సరే అలా అసలు వాళ్ళ దీనికి పనికిరారు. కాకపోతే ఒకసారి ఆలోచించుకోండి. ఇలాంటి చిల్లర విషయాలు చేసుకోవడం కన్నా పెద్దలుగా ఉన్న వెల్లంపల్లి గారు, వాళ్ళ పై అధికారులు ఎవరున్నా దాన్ని ఖండించబోయి వాళ్ళని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు. లేదండి, మేము కూటమిగా మా భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది, గొడవలు వద్దు, ప్రశాంతంగా ఉండి మాట్లాడుకుందాం అనేది. మీరు అలా రెచ్చగొడుతుంటే మేము మాత్రం రెచ్చిపోతే మీకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడైనా వెల్లంపల్లి గారు కొంచెం మినిస్టర్గా చేశారు. మీరు మార్చుకోకపోతే మీరు అసలు ఇక్కడ కాదు ఎక్కడ మీరు పోటీ చేయడానికి కూడా అవకాశం ఉండకుండా పోద్ది. మైనార్టీల తరఫున మేము ఈ విషయం మీద ఖండిస్తున్నాం. ధన్యవాదాలు. Like, subscribe and press the bell icon for new updates.